టైం ఉంది కదా అని పొక్కాడ్ లేక్ వచ్చాను. పొక్కాడ్ లేక్ అయితే ఆ లేక్ నుంచి ఒక 300 మీటర్స్ నడుచుకుని వస్తే ఇక్కడ మీకు పార్కింగ్ ఉంటుంది. ఓకే, పార్కింగ్ అయితే వీళ్ళు బైక్ అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు నడుచుకుని వెళ్ళాలి లేక్ అయితే. అసలు న్యూ ఇయర్ కదా, ఫుల్గా అసలు ఎక్కడ చూడు చేపల బజార్ లాగా ఉంది. ఇక్కడ చూడు జనాలే. అందులో న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్ పడింది కదా, ఇంకా జనాలు ఎక్కువైపోయారు. లేక్లోకి అయితే అది ఎంట్రన్స్. అడల్ట్కి 40 రూపీస్, చైల్డ్కి అయితే 20 రూపీస్ టికెట్. అది ఈ పార్క్లోకి ఎంటర్ అవడానికి. అంటే జనరల్గా ఇది ఒక పెద్ద పార్క్. ఆ పార్క్ మధ్యలో చిన్న లేక్ ఉంది. సో పార్క్లోకి ఎంటర్ అవడానికి 40 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. ఇన్ కేస్ మీరు బోటింగ్ చేయాలనుకుంటే అదిగోండి, అది టికెట్ కౌంటర్ బోటింగ్కి అయితే. ఇది బోటింగ్కి టికెట్ కౌంటర్. ఇందులో మళ్ళీ 3 వేరియంట్స్. పెడల్ బోట్ 2 సీటర్ అయితే 300 అండ్ పెడల్ బోట్ 4 సీటర్ అయితే 450. లేదు 7 సీటర్ రా బోట్ అయితే 700. సో రా బోట్ అంటే వాడెవడో ఎవడో డ్రైవ్ చేస్తాడు. పెడల్ బోట్ అంటే మీరు కాల్తో డ్రైవ్ చేసుకోవాలి. 2 సీటర్కి ఒక రేటు, 4 సీటర్కి ఒక రేటు, 7 సీటర్కి ఒక రేటు. సో ఇదే లేక్ అయితే పెద్ద ఏం లేదు. దీనికి సెలవులు కదా, ఎగబడిపోయారు. అక్కడ ఈ లేక్ చుట్టూ ఒక పాత్ వేశారు, మీరు కావాలంటే వాక్ కూడా చేయొచ్చు అలాగా లేక్ మొత్తం. అండ్ ఫుడ్ కోర్ట్స్, టాయ్ షాప్స్ చాలా ఉన్నాయి. అంటే టూరిస్ట్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలో మొత్తం పెట్టేశారు, అట్రాక్ట్ చేయడానికి తగ్గట్టు. బోటింగ్ కూడా ప్రతి బోటింగ్కి ఒక టైం లిమిట్ ఉంది, 20 మినిట్స్ ఎంతో. ఆ బోటింగ్ కూడా ఇక్కడ కర్రలోనే చూసారు. ఆ మధ్యలో కర్రలో పాతేసి అక్కడ తాళ్ళు కట్టారు. ఈ మధ్యలోనే మీరు బోటింగ్ చేయగలరు. ఇంకా అంతకుమించి చేయడానికి ఇక్కడ పర్మిషన్స్ లేవు. దీనికి వీళ్ళు 350, 450, 700 ఛార్జ్ చేస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అని మన గుండెతో చెప్పింది నిజమే. టికెట్ కౌంటర్ ఆపోజిట్లో బర్డ్స్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఇది ఓన్లీ బర్డ్స్ అనమాట. మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం ఆస్ట్రిచ్. అసలు ఎంత బిజినెస్ చేస్తున్నారంటే లాంగ్ వీకెండ్స్ అని చెప్పి ఈ బర్డ్ స్టేషన్ గట్ట పెర్ హెడ్ 60 రూపీస్ అండ్ పార్క్లోకి వెళ్ళడానికి 40 రూపీస్. బోటింగ్కి ఆ ప్రైస్ చెప్పే కదా, మొత్తం బిజినెస్ అసలు చాలా గట్టిగా చేస్తున్నారు. అందుకే నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచి ఆ టికెట్ ప్రైస్ కొనుక్కొని వచ్చేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. సో బనసూర సాగర్ డ్యామ్కి అయితే వచ్చాను ఈరోజు. నిన్న ట్రెక్కింగ్ వెళ్ళాం కదా, దానికి ఆనుకునేది ఉంటుంది ఈ డ్యామ్ కూడా, బనసూర సాగర్ డ్యామ్. దీంట్లోనే బోటింగ్ అన్నీ అవైలబుల్, జిప్ లైన్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ ఎంట్రన్స్ టికెట్స్ అయితే 40 రూపీస్. పార్కింగ్ పక్కన పే పార్కింగ్ ఉంటుంది, ఆ పక్కన అది 20 రూపీస్ అనమాట బైక్కి. కార్ యాజ్ యూజువల్ 50. ఈ జనాలంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. అంటే ఇక్కడ అంటే వాయనాడులో అదేదో డైలాగ్ ఉంటుంది కదా, ఎవర్రా మీరంతా, ఆ టైప్లో ఉంది ఇది. డ్యామ్ విజిటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8:30 నుంచి 6 o'clock వరకు. అకౌంట్ ఇదే అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే డ్యామ్. అంటే కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. అవన్నీ సోలార్ ప్యానెల్స్, అవన్నీ సోలార్ ప్యానెల్స్. ఏదో టెంపుల్కి దర్శనంకి వెళ్తాం చూడండి, జనాలు అలా ఉన్నారు అసలు. అక్కడ చూడండి ఆ స్టెప్స్ దగ్గర ఎంతమంది ఉన్నారు. ఇన్ని రోజులు నాకేం పని లేదు అనుకున్నాను, చాలా మందికి ఏం పని లేదు.
సో బన్సూరా సాగర్ డ్యామ్ బోట్ సర్వీస్ కావాలంటే కింద వ్యాన్ ఒకటి ఉంది. ఆ వ్యాన్ ప్రైస్ తెలీదు, 200 ఎంతో. ఆ వ్యాన్ ఎక్కితే మీరు డైరెక్ట్గా బోట్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళొచ్చు. మీరు అక్కడ బోట్ స్టార్ట్ చేస్తే అక్కడి వరకు మీరు వెళ్ళొచ్చు. సో అది వ్యాన్ తీసుకెళ్తారు బోటు. అండ్ నిన్న మనం ట్రక్ చేసిన కొండ అయితే అది ఉన్నది. నిన్న మనం కొండ ఎక్కాం కదా, అదే హైయెస్ట్ పీక్. అంటే ఆ పీక్ సగం వరకు మనం ఎక్కాం, ఫుల్గా ఎక్కలేదు. ఇక్కడ నుంచి నాకు క్లియర్ కనిపిస్తుంది.